హాయ్ బ్రో. హాయ్ అన్న. అఘోరి మీద మీ ఒపీనియన్ ఏంటి? అఘోరి మీద ఏమో కానీ అఘోరి పక్కన ఒక అమ్మాయి వచ్చింది చూడన్న. ఆ అమ్మాయి గురించి కొన్ని అంటే నాకు తెలిసిన విషయాలు, నేను చూసిన విషయాలు చెప్తున్నా. ఏంటిదంటే ఆ అమ్మాయి ఒక కార్లో వెళ్తూ ఒక వీడియో నాకు హాయ్ చెప్పు నా ఫాలోవర్స్. అసలు ఫాలోవర్స్ గురించి వెళ్తున్నావా? ఇంతమంది సమాజంలో నీ ఫ్యామిలీ ఇజ్జత్ ఏమవుతుంది? అసలు ఏంది నువ్వు ఫాలోవర్స్ గురించి? చాలామంది అన్న ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ఎవరికైనా ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళ దగ్గర సెల్ఫీతో పాటు వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళ దగ్గర, అసలు ఇలా కాదు. సమాజానికి ఉపయోగపడే మెసేజ్, సమాజానికి ఏం చేయాలని ఓన్ థాట్స్తో ఓన్ క్రియేటివిటీతో రా. ఇప్పుడు అఘోరి ఫేమస్ అయ్యా లేదంటే అట్లాంటి చోట్ల నాకు ఉద్దేశం అయితే అట్లా అనిపించింది భయ. ఆమె సెల్ఫీ కార్లో చూసిన వీడియో మాత్రం నాకు నిజంగా అంటే అలాగే అనిపించింది. ఆమె జస్ట్ ఆమె ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమస్ కోసమో లేదో ఫాలోవర్స్ కోసమో ఎవరో పబ్లిక్ మనని ఇష్టపడాలని, నువ్వు పబ్లిక్ ఇష్టపడాలంటే పబ్లిక్ ఇష్టపడే విధంగా కంటెంట్ క్రియేటివేట్ చేసి ఓన్గా మాట్లాడు. ఇప్పుడు నా అన్వేషణ ఉన్నాడన్న, మొన్న రీసెంట్గా ఎంతోమంది బెట్టింగ్ గురించి 100 మంది మాట్లాడారు కానీ ఎవడు ఏమి రెస్పాన్స్ కాలేదు. కానీ నా అన్వేషణ అన్నతోడు ఒక్క మెసేజ్ పెడితే మొత్తం ఎంతమంది అంటే మొత్తం సోషల్ మీడియానే షేక్ చేసింది. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లని, పెద్ద పెద్ద సొరచాపల్ని పట్టుకొచ్చి ఇబ్బందులు పెట్టేసింది ఒక నాన్ వెజ్ మాట్లాడితే. సో వాళ్ళు ఓన్గా మంచి కంటెంట్ తీస్తే బాగుంటుంది. సో ఈ అఘోరి అట్లా అని చెప్పి కొంతమంది దగ్గరికి వెళ్ళి ఫేమస్ కోసం ఇట్లా మీ లైఫ్లని ఖరాబ్ చేసుకోకండి. ఈ ఫేమస్ అనేది కొన్ని రోజులే ఉంటుంది. ఆ కొన్ని రోజుల తర్వాత ఎవరు పట్టించుకోరు. రోడ్డు మీద ఇప్పుడు కుర్చీతాత అంటే ఈ అమ్మాయి పరకడ బొచ్చలు తిరుగుతుండే వీడియోలు కూడా తీసుకుంటలేరు ఈ మధ్యలో. కుర్చీతాత సాంగ్ అయిపోయింది, దాని కథం కథ. కాకపోతే ఈ ఫేమస్ గురించి కొంతమంది కొన్ని డిసిజన్లు చాలా రాంగ్. ఆ అమ్మాయి ఎవరో పాపం, ఆమె మరి ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది శ్రీవర్షి కొన్ని మాటలు మాట్లాడితే నవ్వు వస్తుంది. అరే ఏంద్రా ఈమె ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది. సో లైఫ్కి సంబంధించినవి కొన్ని మంచి వాళ్ళతో అంటే మంచివి నేర్చుకోవాలంటే మంచి పెద్ద ఇంకా జ్ఞానులు ఉన్నారు, పెద్ద తెలివిపరులు ఉన్నారు, అట్లాంటి వాళ్ళ దగ్గర పోయి నేర్చుకో. అంటే అఘోరి గురించి ఇంకా నేను ఇంతకంటే ఇంకా ఏం చెప్పలేను భయ. మనం ఒకరి గురించి మాట్లాడడానికి కొన్ని విషయాలు నాకు పర్టిక్యులర్గా తెలియవు కాబట్టి కొన్ని విషయాలు నాకు తెలిసిన వరకు నేను ఇంతవరకు చెప్పగలుగుతున్నాను. ఇప్పుడైతే ట్రెండింగ్ టాపిక్లో ఉన్న అఘోరి అయితే ఇప్పుడు ఏ అమ్మాయిని శ్రీవర్షిణిని తీసుకెళ్ళింది అంటే ఒక అమ్మాయిని తీసుకెళ్ళింది అఘోరి. అదే ఇప్పుడు అఘోరికి పెళ్ళి అయింది అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది ఫస్ట్ ఏంటిదంటే ఆమె అఘోరి, ఒక అఘోరి అంటే గల్లే కానా. ఇప్పుడు ఒక గల్ని ఎలా వేసుకుంటుంది? ఇప్పుడు చాలామంది హైదరాబాద్కి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారో అందరికీ తెలుసు. మెయిన్గా లేడీస్ పర్పస్కే వస్తారు అందరూ. ఇక మోస్ట్ పాపులారిటీ ఇక ఆమె ఏంటంటే ఇక అది అమౌంట్ ఇష్యూ ఏమో కావచ్చు, లేకపోతే ఆమె ఏమనుకుంటూ వచ్చింది ఆ పిల్ల కూడా ఇంట్లో నాకు బాధలు ఇవి అవి అని అంటుంది. ఇక తల్లిదండ్రులు లేనిది ఎవరు ఇక్కడ వచ్చి ఆనందంగా ఎవరు ఉండలేరు. ఇక్కడ లోకల్లో మేమే ఉండము ఒక 2 days. అట్లాంటిది ఆమె వచ్చి ఏ మంత్రం చేసిందో తెలియదు. ఇక ఆమె ఒక అఘోరి ఒక అమ్మాయిని అఘోరా అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఒక అఘోరి వచ్చి ఇట్లా టిప్స్ కోసం జనాలని అట్రాక్షన్ చేసుకోనికి మన హిందూ ఇంకా క్రిస్టియను ముస్లిము మొత్తం ఈ కల్చర్ని మొత్తం అట్రాక్ట్ చేసుకోనికే వచ్చింది. మొత్తము ఇక అంతా చూస్తూనే ఉన్నాం. ఇక మనకు పొద్దున్న లేసి ఏముంది ఇక యూట్యూబ్ అన్నీ నేర్చుకుంటాం. ఇక యూట్యూబ్లోనే అంతా సంసారం అయిపోయింది. ఇక పిల్లలు కూడా ఎవరు మాట వింటలేరు. ఇక కరెక్ట్ యాక్షన్ తీసుకొని టిప్స్ ఇట్లా వస్తే దానికి యూస్ వస్తాయి, దానికి పైసలు వస్తాయి, అది బిందస్గా బతుకుతుంది. ఇక పనికిమాల ఊళ్ళో అంటే ఈ జనాలే ఇంకా మనమే చూస్తాం. ఇక అది లైన్లో ఉండి అంతా చేస్తుంది. ఇక అందరినీ అట్రాక్ట్ దాన్ని ఏం చేయాలంటే తూపురానికి వెళ్ళగొట్టేసాలి దాన్ని, అప్పుడైతే సెట్ అవుతుంది. లేకపోతే మొత్తం జనాలని అట్రాక్షన్ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ డిస్టర్బ్ ఇవన్నీ అయిపోతాయి. ఇక యూట్యూబ్ ఒక సెన్సేషన్, హిందూ ముస్లిమ్స్ మళ్ళీ హైదరాబాద్లో గొడవలు స్టార్ట్ అయిపోతాయి. హైదరాబాద్ అనేటిది ఒక కేసీఆర్, ఇది రేవంత్ రెడ్డి, వీళ్ళ పర్సన్లు వీళ్ళు ఉంటారు. ఈమె వచ్చి ఇక పోలీసుల పర్సన్లు పాపం పోలీసు వాళ్ళు మనకి ఎంతనో హెల్ప్ చేస్తారు. ఇక మనకి ఎంతనో అంతా. ఫైనల్గా అఘోరి గురించి నువ్వు ఏం చెప్తావు? ఇది వేస్ట్ అన్న. ఇక ఎలగొట్టేసారు, తూపురానికి ఎలగొట్టేసారు. అక్కడైతే సెట్ అవుతుంది అఘోరి. హైదరాబాద్లో ఫేమ్ కోసము వస్తుంది అంతే, ఫేమ్ కావడానికి చేస్తుంది. ఈ ఫేమ్ గేమ్ అంతా
వేస్ట్ అని చెప్తున్నాను. తూపురానికి వెళ్ళి కొట్టేసారు. ఆమెతో పాటు వెళ్ళిన అమ్మాయి పరిస్థితి ఏమంటారు మరి? ఇక ఆమెను కూడా ఏముందన్న మూటగా సదురుకొని తూపురానికి వెళ్ళిపోవడమే బెటర్. ఇటు ఉండి ఏం చేస్తుంది ఇప్పుడు? ఎంతమంది కోసం వస్తున్నా ఓనో చూసుకొని ఇక వెళ్ళిపోమని ఇక ఎట్లన్నా. ఇప్పుడు ఆమె కూడా పేరు ఖరాబ్ అయిపోయింది యూట్యూబ్లో. ఇప్పుడు ఎవరు పెళ్ళి చేసుకోరు, ఆమెను కూడా ఎవరు చేసుకుంటారు? ఇక అంత ఇప్పుడు అగోరి వచ్చి ఒక జీవితం అంటే అసలు ఏం విలువ ఉంది ఆమెకి అర్థం. అగోరి అంటున్నారు జీవితం, అగోరి అంటే జీవితం విలువ తెలిసింది అగోరి అంటారు. అది ఒక జీవితం వేస్ట్ చేసింది అది ఏమంటారు మాటలు వస్తున్నాయి. ఇక పంపించేసాలన్న తూపురానికి పంపించేసాల. అట్లయితేనే ఇక పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి కాన వాళ్ళు కూడా డిస్టర్బ్ కాకుండా. ఏంటంటే హైదరాబాద్ అటెన్షన్ తీసుకోనికి వచ్చింది, మైండ్ సెట్ పాడు చేద్దామని, అంతే, దానికి మించి ఏం లేదు. అగోరి అని ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ కింద మారింది. అంటే ట్రాన్స్జెండర్ అగోరి ఒక అమ్మాయిని అయితే వర్షిణి అనే అమ్మాయిని అయితే తీసుకెళ్ళింది. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేమో తీసుకుపోయినారు అమ్మాయిని. మళ్ళీ ఆ అమ్మాయి నాకు వద్దు, నాకు అగోరి కావాలని చెప్పి ఒక ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్ళింది. దాని మీరు ఎంతవరకు సమాధిస్తారు? అసలు ఈ అగోరి ఏంది, అగోరలు ఏంది, బయట తిరగడం ఏంది, రోడ్ల మీద తిరగడం, సిటీలో రావడం. అగోరలు ఎక్కడ ఉండాలి అసలు? అగోరలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఈ రోడ్ల మీద తిరిగి అమ్మాయిని తీసుకుపోవడం, అమ్మాయిని ట్రాప్ చేయడం, ఇవన్నీ పైసల కోసం చేసి, ఇవన్నీ బిజినెస్ కోసం చేసి అని, ఇది చాలా వరకు కరెక్ట్ కాదు. అగోరలు బయట తిరగొద్దు. బయట తిరిగితే వాళ్ళని అసలు శిక్షించాల్సింది ఫస్ట్ వీళ్ళకే, అగోరలకే శిక్షించాలి. ఎందుకంటే అగోరలు ఎక్కడ ఉండాలి అసలు? ఎక్కడో కాశీ అవతల ఎక్కడో ఉండాలి. వాళ్ళు ఉండాల్సిన చోట ఉండాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ అగోరలు తిరిగేసి ప్రజల్ని మోసం చేస్తూ ఇది ఉంది అది ఉంది అని భయపెట్టేసి అండ్ మనుషుల్ని ట్రాప్ చేసి తీసుకుపోవడం అగోరలు పని కాదు. అగోరలు యాక్చువల్లీ ఇక్కడ తిరగకూడదు, వాళ్ళని రానియొద్దు కూడా. ఇక్కడ సిటీలో అయితే రానియొద్దు అగోరలను. అగోరలు ఏంది అసలు? అగోరలు ఇక్కడ మనం కనబడడం ఏంది? కనబడింది వాళ్ళే అగోరలు అంటారు. కానీ మనకు కనబడి మనం మోసం చేసాం, ప్రజల్ని మోసం చేసి ట్రాప్ చేయడం ఈ అగోరల లక్షణాలు కాదు నాకు తెలిసినంతవరకు. అగోరికి ముందే పెళ్ళి అయిందంట, మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా పట్టింది. అది ఎంతవరకు రైట్ అంటారు? చాలా రాంగ్ అండి అది. అమ్మాయిని తీసుకుపోవడం, ఈ ట్రాప్ చేయడం, ఇది నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్ కాదు. ఇది అగోరలు బయటికి రావడం, పెళ్లి చేసుకోవడం, అమ్మాయిలు తీసుకుపోవడం, మోసం చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అగోరలు ఏంటి? అగోరలు పని ఏంది? వాళ్ళు చేసే పని విధానం మీద సంసారం చేసే పరిస్థితి అది. అలాంటి వాళ్ళు రాకూడదు బయటికి. వాళ్ళని వచ్చినా శిక్షించాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది? అగోరలు రావద్దు బయటికి. ఎవరైనా పోలీస్ కేసు పెడితే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతేనే గవర్నమెంట్ నిర్లక్ష్యమే అనుకోవాలి. పట్టించుకోవడం ఏంటి? అగోరలు బయటికి వస్తారా? అగోరలు ఎక్కడ ఉండాలి అసలు? ఇక్కడ రావడమే చాలా తప్పది. అగోరలు రానియద్దు అసలు. లేడీ అగోరికి ఆల్రెడీ ముందే పెళ్ళి అయిందంట కదా, వాళ్ళ అమ్మాయిని ఏంటి ట్రాప్ చేసింది. మరి దాన్ని బట్టి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగోరి కాదు, అగోరా. పెళ్ళి అయింది అంటారంటే అమ్మాయి చెప్తుంది ఆల్రెడీ అబ్బాయి మగాడని. అగోరి కాకుండా అగోరా అనొచ్చు. కానీ ఆల్రెడీ పెళ్ళి అయింది అంటారంటే ఇంతకుముందే తెలియాలి మనకు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కొంతమంది బయట వచ్చి మాట్లాడారు, ఇలా వెళ్ళిపోయావు అది అంటారని. ఇంకేందంటారంటే ఆమె మొత్తము టెక్నాలజీ వాడుతుంది. ఆమె బట్టలు కానీ, ఆమె కారు కానీ. అగోరీలు ఎక్కడ ఉంటారు? ఎక్కడో వెళ్ళి దూరంగా, వాళ్ళు సమాజానికి దూరంగా శివునికి దగ్గరగా బతుకుతుంటారు అగోరి అనేటోళ్ళు. కానీ ఈమెం చేస్తుంది? మోడర్న్ ప్రపంచంలో బతుకుతుంది. మొత్తం ఆమెకు ఐఫోన్ ఉంటుంది, మంచి కారు ఉంటుంది. అగోరి అనడం కూడా ఇది ఏమో ఐడియా లేదు. కాకపోతే అసలు యాక్చువల్లీ ఆమె నటిస్తుంది. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, అగోరి అని పేరు చెప్పుకొని సమాజంలో అలా ఆమెకు నచ్చినట్లు ఆమె ఇష్టరాజ్యంగా బతికేస్తుంది అంతే. అగోరి అనడం కరెక్ట్ కాదు ఆమెను. కాకపోతే ఉండొచ్చు, ఒక శివుడు అంటే ఒక భక్తి ఉండొచ్చు. అలా అని ఇట్లా శ్రీవర్షిణి అనే ఒక అమ్మాయిని తీసుకుపోయి ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోయినారు. మళ్ళీ రిటర్న్ అగోరి దగ్గరికి వెళ్ళిపోయి నాకు అగోరినే కావాలి, ఆయనతోనే బతుకుతాను అంటున్నది. అది ఆ అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయి 18+ ఉంటే అమ్మాయి ఎలాగైనా బతుకోవచ్చు. అమ్మకు ఆ హక్కు ఉంది. అది ఏంటంటారంటే ఆమె ఇష్టం. ఆమెకు అది ఏం నచ్చిందో ఆమెకు ఆయనతో పాటు ఉండాలని, అది మనం దాని గురించి ఏం చేయకూడదు. 18+ ఉంటే అది ఆమె ఇష్టం. అంటే వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కేసు పెడితే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇది పట్టించుకోవట్లేదు అంటారంటే ఇప్పటి వరకు చాలామంది పోలీసు వాళ్ళని తిట్టింది, దుర్భాషలాడింది, కొంతమందిని కొట్టింది కూడా. అటువంటి వీడియోలు కూడా చాలా వైరల్ అయినాయి.
అలాంటప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత ఇది ఉంది, ఆ ప్రత్యేకించి అఘోరి దగ్గరికి వెళ్ళేసి ఆమెను ఇచ్చేసేసి ఏమైనా చేశారనుకో, ఇప్పుడు హిందూ సంఘాలు ఇటువంటి అన్ని మళ్ళీ అఘోరిని ఎలా కొడతారు, ఎలా పట్టించుకుంటారు, ఆమెకు ఐదేసి అని చెప్పేసి ఇంకా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రవీణ్ పగడాల అనేది ఒక కాంట్రవర్సీ అవుతుంది, మళ్ళీ తీసుకొచ్చేసి నెత్తి మీద వేసుకోవడము ఎందుకు అది అనేసి అది పట్టించుకుంటారు. కాకపోతే అంత పెద్దగా పట్టించుకోకపోవచ్చు పోలీసులు. ఇలాంటి జరగడం ఆగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటారు అంటే ఆమెను తీసుకొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయా అమ్మాయి నిజంగా నాగోరా అని తెచ్చేసి మన ఉంటుంది కదా ఏదో మంచి డాక్టర్ చూపించేసి మంచి కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆమెకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టరాజ్యంగా మాట్లాడుతుంది, సమాజం ఒప్పుకోకుండా మాట్లాడుతుంది ఆమెకు. ఫస్ట్ ఆమె తీసుకొచ్చేసి ఒక మంచి డాక్టర్కి ఎవరికైనా చూపిస్తే మంచిగా ఉంటుంది. అంటే ఏ గ్రామాల కంటే ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఆ గ్రామస్తులను కొడుతుంది, లేదంటే ఆ గ్రామంలో స్టే చేస్తుంది. అది అఘోరి ఇట్లా చేయవచ్చా చేయకూడదా? అసలు అఘోరి అనేటోళ్ళు అసలు ఎక్కడుంటారో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు కదా. వాళ్ళు ఎప్పుడో కుంభమేళ ఆ టైంలో ఒకసారి బయటకు వచ్చేసారు, మళ్ళీ ఎక్కడ పోతారో అసలు మళ్ళీ కనీసం ఎవరైనా చూద్దామని కూడా కనిపించరు వాళ్ళు. ఈమె విచలవిడిగా తిరుగుతుంది, ఎడబడితే ఆడ తింటుంది, ఏం తింటుందో ఏం తాగుతుందో. వెనకాల చూస్తే మంచి స్టవ్ ఉన్నది కార్లో. అవన్నీ అసలు అఘోరి అనడం కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ఒక పర్సను ఆ ముసుకేసుకొని తిరుగుతున్నాడు అంతే, నేను అఘోరిని అనేసి. మొన్నటిదాకా జుట్టు లేదు, అలా చూడడం జుట్టు వచ్చింది ఇప్పుడు, ఒక పెద్ద జుట్టు పెట్టుకున్నది ఇప్పుడు, ఎగ్గు కొనుక్కో. ఇది జస్ట్ నాటకం అంతే కానీ పెద్ద ఏం కాదా మెతో. అంటే శివుడు నాలో ఉన్నాడు, నాలో దైవం ఉంది అంటున్నది. దైవం ఉంటుంది మరి, అందరిలో ఉంటుంది. నీలో ఉంటాడు దేవుడు, నాలో ఉంటాడు. నేను చెప్పిస్తే కాలు చేయి పడిపోతుంది అంటున్నది. అలా అంటే మరి ఇక ఉంటారు కదా దైవజనులు కొంతమంది, ఇలా అనగానే కాళ్ళు వచ్చేస్తుంటాయి, ఇలా అనగానే కళ్ళు వచ్చేస్తుంటాయి. ఈమె కూడా అలా దైవజనురాలేమో, కాకపోతే వాళ్ళు కొంచెం ఆ దేవుడికి ఈమె ఈ దేవుడికి వాళ్ళు ఇలా అనగానే కళ్ళు వచ్చేస్తాయి, ఈమె ఎలాగానే కళ్ళు పోతాయి అన్నమాట, కాళ్ళు పోతాయి అట్లా అంత. దాంట్లో మించి ఇది చెప్తున్నారు. రిపోర్టింగ్ చేసినప్పుడు కానీ గ్రామస్తులు కానీ ఆమె దగ్గరికి వెళ్తే పౌన్స్ వాసన వస్తుందంట. అది విభూతి కాదంటే పౌన్స్ పౌడర్ అంట. విభూతి అంటే ఎక్కడ ఉంటుంది? అది శ్మశానంలో ఉంటుంది. శ్మశానంలో శివును ఆ విభూతి రాసుకుంటాడు. ఈమె ఎక్కడ శ్మశానంలో ఉంటుంది? మోడర్న్ కర్షన్లో మంచి రెస్టారెంట్లో తిరుక్కుంటూ పేరు బల పెట్టారు మీరైతే. మోడర్న్ అఘోరి. మోడర్న్ అఘోరి, అవును మోడర్న్ అఘోరి ఈమె. ఎందుకంటారు అంటే కార్ తిరుగుతుంది, ఐఫోన్ వాడుతుంది, మంచిగా వెనకాల స్టవ్ వేసుకొని తిరుగుతుంది. అఘోరి అనడానికి అసలు సాక్ష్యాలు ఎక్కడున్నాయి? అంత ఫేక్ అఘోరి ఈమె, మోడర్న్ అఘోరి అన్నమాట. వాళ్ళు అంటే శ్మశానంలో శవాలు తింటారు. వాళ్ళది వేరేగా ఉంటుంది. వాళ్ళు మొత్తం ఏం చేసినా కానీ శివాధీనం, వాళ్ళు మొత్తం శివాధీనం. వాళ్ళు ఏం చేసినా సరే ఇక మేము శివుని, మాలో శివుడు ఉంటాడు, శివునిలో మేము ఐక్యం అనే ఆ రేంజ్లో వెళ్ళిపోతారు వాళ్ళు. ఈమె అట్లా కాదు, మొత్తం మోడర్న్గా కొత్త అఘోరి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇప్పటి నుంచి. అంటే ఈమెను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారంటారా? ఏమి ఇన్స్పైర్ అయ్యారు, చాలామంది ఎంటర్టైనర్ అవుతారు కానీ ఇన్స్పైర్ అయ్యారు ఆమెను చూసి, అంతే అంతే అంతే. కొనసాగుతుంది ఇట్లా ఇక నడిచిన రోజులు నడుస్తుంది, ఎంతమంది నడుస్తుంది చెప్పండి. ఎక్కువ రోజులు ఏమి నడవదు, ఈమె కూడా ఎక్కువ రోజులు ఏమి నడవదు, అంతే. ఇప్పుడు శ్రీవర్షిని అనే అమ్మాయి ఇన్స్టా ఐడి క్రియేట్ చేసుకుని ఫాలోవర్స్ని పెంచుకుంటున్నది. నేను అఘోరితో ఉన్నాను, అఘోరితో బయటకు వచ్చానని, నాకు లైక్ కొట్టని కామెంట్ చేయాలని చెప్తుంది. ఉండొచ్చు, ఆమె కూడా ఫేమస్ అవ్వాలనుకోవచ్చు. కాకపోతే ఇది డిఫరెంట్ వెర్షన్ అన్నమాట. అఘోరితో ఉన్నాను అనేది ఒక డిఫరెంట్ వెర్షను, అంతే. ఆమె కూడా ఫాలోవర్స్ పెంచుకొని నేను కూడా పబ్లిసిటీలో కొంచెం ఏమంటారంటే ఫోకస్ అవ్వాలి జనాలలో అని ఈమె కొత్త వర్షన్ స్టార్ట్ చేసుకున్నదేమో. అంటే ఫ్రేమ్ చూసుకుంటున్నా కదా, లైఫ్ చూసుకోవట్లేదు కదా. ఇక లైఫ్ అంటారంటే ఇక మనం ఏం చెప్తాము, వాళ్ళ అమ్మనాయన చెప్పాలి. వాళ్ళ అమ్మనాయన వదిలేసినారు, మొత్తానికి వదిలేసినారు. ఇక వదిలేసి ఏం చేస్తారు? ఇక అఘోరి వదిలేసినట్లు ఆమెను కూడా వదిలేసి ఏం చేస్తారు? కొన్ని రోజులు తిరుగుతుంది, ఆమెకు మళ్ళీ కరెక్ట్ కాదనుకోవడం మళ్ళీ వస్తుంది. అలా ఇక అంతే, అంతకంటే మించి మనం ఏం ప్రత్యేకంగా వెళ్ళేసి అలా ఏం చేయలేము. ఎందుకంటారంటే నా ఇష్టం అంటుంది అమ్మాయి. అమ్మాయి ఏమంటుంది వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ఏం చేయలేమంటున్నారు. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఏం చేసినా సరే పెద్ద కాంట్రవర్సీ అవుతుంది, పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అమ్మాయి 18 ప్లస్తున్నాయి, నా ఇష్టం అంటుంది అమ్మాయి, నేను ఆయనతోనే బతుకుతా అంటుంది. ఎవరు కదంటారు చెప్పు? ఆమె ఇష్టం వచ్చినట్లు బతికే హక్కు ఆమెకు ఉంది. కాకపోతే పేరెంట్స్ కూడా చెప్పి నచ్చ తీసుకొచ్చినా కానీ కూడా ఆమె వెళ్ళిపోతుంది అంటారంటే ఇంకా దానికి ఏం చేయలేము. పోలీసు వాళ్ళు వెళ్ళేసి రామ్మా నువ్వు అదేం చెప్పి మంచి డాక్టర్ చూపించేసి అమ్మాయి కూడా మంచి కౌన్సిలింగ్ ఇప్పించేసి అలా కాదమ్మా మంచిగా ఉండదు ఇట్లా లైఫ్లో, అబ్బాయితో ఎన్ని రోజులు ఉంటావు అని చెప్పేసి, నీకు మంచి లైఫ్ ఉంది, చిన్న అమ్మాయివే, ఇంకా లైఫ్లో చాలా చూడాలని చెప్పేసి అమ్మాయి కొంచెం నచ్చ చెప్తే బాగుంటుంది, అంతే. ఓవరాల్గా ఏం చెప్తారు? ఏం లేదు, అది అఘోరి అని మోడర్న్ అఘోరి అంటారు. మోడర్న్ అఘోరి, టెక్నాలజీ అఘోరి ఆమె, మోడర్న్ అఘోరి. అఘోరీలేమో ఎక్కడాలు కొన్ని సంవత్సరాలు ఉపవాసం చేసేసి ఓన్లీ గాలి తీసుకొని గాలితోని బతికేటోళ్ళు కూడా చాలా ఉన్నారని విన్నాము. మంచుల్లో బట్టలు లేకుండా ఉంటారు,
వాళ్ళు ఎక్కడుంటారో కూడా కనిపించదు మనకు అఘోరి అనేటోళ్ళు కనిపించరు, మ్యాక్సిమం కనిపించరు వాళ్ళు. అసలు అమ్మాయిలలో ఉంటారు హిమాలయ పర్వతాలు. అఘోరికి అయితే లైసెన్స్ పెట్టుకుని మొత్తం తిరుగుతుంది. ఐఫోన్లో అఘోరి అన్నమాట, ఐఫోన్ అఘోరి. అఘోరిలో ఫోన్లు కూడా వాడరు. ఫోన్లు వాడరు, అసలు టెక్నాలజీ అసలు అది ఏం ఉండదు వాళ్ళకు. అసలు ఈ దేహం అనేది శివార్పణం అంతే వాళ్ళకు. అంతేగాని మోడ్రన్ అఘోరి, ఐఫోన్ అఘోరి అనొచ్చు అంతే. అఘోరి కాదు విఘోరి కాదు, ఏదో అలా చెప్పుకొని ఏదో చాలామంది బతుకుతారు కదా, అట్లా బతుకుతుంది ఏమో. అంతేగాని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పోలీసులు అందులోనూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పోలీసులు పొద్దున లేసి అవి ఇవి చాలా ఉంటాయి ఇలా. ఒక పోలీస్ అంటారంటే చాలా పోలీసు వాళ్ళని కూడా తిడుతుంది, దుర్భాషలాడుతుంది, కొడుతుంది కూడా. అఘోరి అని ఇక్కడ ఒక డ్రామా ఉంది కదా మీకు, ఏమన్నా సరే నేను అఘోరిని అది ఒకటి ముందు వేసుకొని చేస్తుంది. అంతేగాని బయట పబ్లిక్ అట్లయితే ఎప్పుడో తీసుకుపోయి లాకప్లో పెట్టేసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు నిజంగా అక్కిపిస్తారు. కానీ కొందరు గ్రామస్తులు అయితే పూజిస్తున్నారు, కాలు మొక్కుతున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళని మనం ఏమనలేం. వాళ్ళకి ఇష్టం, అది చేయొచ్చు, వాళ్ళ నమ్మకం నిజంగానే అనుకోవచ్చు. వాళ్ళని మనం ఏమనలేము. కానీ మరీ ఇట్లా ఈ వర్షిణిలాక అంత పిచ్చి వెళ్ళిపోవడం కూడా అట్లా ఉండకూడదు. ఒక మ్యారేజ్కి వచ్చిన పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి కాబట్టి అది పెళ్ళిడికి వచ్చిన అదేం కాదు. కానీ ఏంటంటారంటే మరీ అంత డీప్గా వెళ్ళకూడదు. వాళ్ళ ఫ్యామిలీ ఉంది, చిన్న అమ్మాయి, ఇంకా మంచిగా ఉండదు లైఫ్లో. ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి, ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు, ఎన్నో తింటుంటాడు. ఈ అమ్మాయి అసలే రోజులు బాగలేవు. అందులోనూ ఈ మధ్యలో పెళ్ళికి వచ్చిన అమ్మాయి అంటున్నారు. అసలు అంత కరెక్ట్ కాదేమనిపిస్తుంది నాకు అమ్మాయి. అయినా ట్రాన్స్జెండర్ కింద మారిపోయింది అఘోరి. ఉండొచ్చు లేదంటారా? అమ్మాయి అంటుంది కదా మొగోడని, మొగోడు అంటున్నారు కదా. మొగోడు అంటే మొత్తం ఇంకా చేపించేసుకున్నాడు ఆడదాని లేక. అంటే ఇక ఇప్పుడు మళ్ళా మనం అనుకోవచ్చు, ఇక సేఫ్ అనుకోవచ్చా? సేఫ్ అనుకోవచ్చు అమ్మాయితో అంతే. మోడర్న్ అఘోరి, ఐఫోన్ అఘోరితోనైతే సేఫ్.